ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ప్రతి టాపిక్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించాలి. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కోసం అయితే కాదు. మార్కెట్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకుని ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. వచ్చి రెఫరెన్స్. సో మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి. రీసెంట్గా మనం సెబీ సర్క్యులర్ చూసే ఉంటారుగా మీరు. ఫైన్. ఆ సెబీ సర్క్యులర్లో ఏముందంటే మనం ఎలాంటి స్టాక్స్ గురించి కానీ, ఎలాంటి ఇండెక్స్ గురించి కానీ, ఇంకా వేరే ఏవైనా సరే సెక్యూరిటీస్ గురించి కానీ డిస్కషన్ చేయకూడదు. చార్ట్లు కూడా చూపించకూడదు. ఒకవేళ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ ఏదైతే ప్రైస్ ప్రీవియస్గా జరిగింది ఉంటుంది కదా, ఆ డాటాని బేస్ చేసుకొని ఏమన్నా డిమాండ్ కానీ, సప్లైలు కానీ, దాంట్లో ఉన్న వాటి గురించి, క్యాండిల్స్ కానీ, ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎడ్యుకేట్ చేయాలి తప్ప కరెంట్ ప్రైస్ కానీ, ఫ్యూచర్ ప్రైస్ కానీ, అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మాత్రం వాటి గురించి చెప్పొద్దు అని ఒక సర్క్యులర్ అయితే వచ్చింది సెబీది. మనము జనరల్గా చేసుకునేది అయితే ప్రీవియస్ డాటాను బేస్ చేసుకుని మనము చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు సెబీ ఏమంటుందంటే 1 month బ్యాక్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకునే ఏమన్నా డిమాండ్ సప్లైల గురించి మాట్లాడాల్సి ఉంటే, ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటే చేయాలి, లేకుంటే లేదు. అసలు కంప్లీట్గా లైవ్ డాటా గురించి మాట్లాడొద్దు అని చెప్తుంది. సో మనం లైవ్ డాటా గురించి అయితే మాట్లాడము. ఇది 1 month బ్యాక్ చార్ట్. కాకపోతే ఇక్కడ కొన్ని లైన్స్ డ్రా చేసిన. ఎందుకు చేసిన అనేది జస్ట్ మీకు డిమాండ్ ఎలా పనిచేస్తుంది, సప్లై ఎలా పనిచేస్తుంది, ఈ లైన్స్ అక్కడే ఎందుకు డ్రా చేసిన అనేది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక బేసిక్ లెవెల్లో. ఈ లైన్స్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్లాన్లు చేయొద్దు, మీరు ఎలాంటి ట్రేడ్లు చేయొద్దు. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా అర్థం చేసుకొని మీ ఓన్గా మీరు ప్లాన్ చేసుకొని మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు అని మాత్రమే. ఓకేనా? ఫైన్. ఇవాళ నుండి చార్ట్ అనేది మీకు కరెంట్ ప్రైస్ చార్ట్ కానీ, కరెంట్ ప్రైస్ రిలేటెడ్ ఏమీ ఉండవు, ఏం కనబడవు. జస్ట్ ఈ చార్ట్ నేమ్ కూడా తెలియదు ఎవరికి, ఏ చార్ట్ ఏం లేదనేది. ఓకే, జస్ట్ నేను ఏవైతే శాంపుల్ లైన్స్ డ్రా చేసినో ఈ లైన్స్ని ఎందుకు డ్రా చేసిన అంటే ఇక్కడ ప్రైస్ అనేది ఎట్లా వర్క్ అయింది, ఎలా రిజెక్ట్ అయింది, ఎలా లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఓకే, ఏదైతే ఉందో అది కంప్లీట్గా ప్రీవియస్ డాటాని బేస్ చేసుకోండి. సో ఇది మీకు నచ్చింది అంటేనే ఇక్కడ నుండి నేను ఆర్కే లెవెల్స్లో దీంట్లో డిమాండ్, సప్లైలు, క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్ వీటి రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే ఇవి ఇంతటితోటే ఆపేస్తా. ఓకే, ఇది కంటిన్యూ చేసినా ఆపేసినా కూడా నేను ఇప్పుడు చెప్పిన మొన్ననే ఓకే షార్ట్ రీల్స్ కానీ ఇంకా లర్నింగ్ కంటెంట్ మీద ఫోకస్ అనేది ఎక్కువ చేస్తా. కొంచెం వర్క్ ఎక్కువ చేయాలనుకుంటున్నా వాటి మీద కూడా అని. ఓకేనా? సరే, మరి ఇక మాట్లాడుకుందామా. ఇది ఫస్ట్ చార్ట్. అంటే నేను ఒక 5 చార్ట్లు డైలీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒక 5 చార్ట్లు మాత్రమే. ఓకే, మా అంటే 6 చార్ట్లు, కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. ఓకే, ఇది ఫస్ట్ చార్ట్ అనుకుందాం. ఈ ఫస్ట్ చార్ట్లో ఇప్పుడు ఇవి క్యాండిల్స్ ఉన్నాయి. ఇది ఒక ఆరెంజ్ కలర్ లైన్ పెట్టిన. ఆరెంజ్ కలర్ లైన్ అంటే ఇది జనరల్గా ప్రైస్ ఏమవుతుంది, పైకి పోతుంటే దీని మీద క్లోజ్ అయింది అనుకో, ఆరెంజ్ లైన్ మీద జనరల్గా ఇది సస్టైన్ అయితే ఇది దీని మీద మనము సప్లై కాస్త డిమాండ్ లాగా వర్కౌట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. కానీ ఇది సస్టైన్ కాకుండా లోపలికి వచ్చిందనుకో, ఇది సప్లై అనేది ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి కిందకి వచ్చేసిందని అర్థం చేసుకోవాలి. జనరల్గా ఆరెంజ్ లైన్లో వస్తాయి. సరే, ఇప్పుడు దగ్గర దగ్గర ఇట్లా 2 లైన్లు పెట్టినా అనుకో, సింపుల్. ప్రైస్ ఎప్పుడైతే ఇలాంటి గ్రీన్ లైన్స్ ఉంటాయి కదా, దీని మీద సస్టైన్ అవుతుందంటే ఓహో ఇది రెస్పెక్ట్ చేస్తుంది, ఇది ఒక డిమాండ్ అని అర్థం చేసుకోవాలా. ప్రైస్ దీని కింద సస్టైన్ అవుతుందంటే అంటే ఒకటే క్యాండిల్, ఓకే, ఒకటే క్యాండిల్ కింద సస్టైన్ అవుతుందంటే ఇదే డిమాండ్ సప్లై లాగా రెస్పెక్ట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు సింగిల్ లైన్ అంటే చూడండి, ఈ లైన్లు జనరల్గా ఆల్రెడీ ప్రైస్ ఎక్కడి నుండి అయితే బౌన్స్ అయిందో అక్కడ డ్రా చేసిన లెవెల్ అనమాట ఇది. సో ఈ లెవెల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందో మళ్ళా ఆ లెవెల్ దగ్గర ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా పని చేస్తుంది, లేదు ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి జనరల్గా అయితే. క్లియర్? ఫైన్. ఈ లెవెల్స్ ఆరెంజ్ కలరు, రెడ్ కలర్ కూడా ఉంటాయి, లైట్ గ్రీన్ ఉంటాయి, డార్క్ గ్రీన్ ఉంటాయి. ఈ 4 కలర్లు ఉంటాయి. ఇందులో బ్లాక్ లైన్స్ కూడా ఉంటాయి. బ్లాక్ లైన్ అంటే అది జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఆరెంజ్ కలర్ లైన్ ఉందనుకో, ఇవాళ రోజు ఒక్కరోజు కోసమే ఇక్కడ ప్రైస్ ఎలా పనిచేస్తుంది ఏదని చూడడానికి జనరల్గా డ్రా చేస్తుంటాం. అదే రెడ్ కలర్ లైన్ అనుకో, ఇది చాలా స్ట్రాంగ్ సప్లై అని అర్థం చేసుకోవాలి. అది లైట్ గ్రీన్ ఉందనుకో, ఇది డిమాండ్, ఇవాళ ఎలా పనిచేస్తుంది లేదు, ఇక్కడ ప్రైస్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. అదే డార్క్ లైన్ అయితే ఇది
ఇంకా స్ట్రాంగ్ డిమాండ్. ఇది ఒక్కసారి కాదు 2-3 సార్లు కూడా టెస్ట్ చేసిన. అక్కడ ప్రైస్ ఎలా పనిచేస్తుంది లేదు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, ఇక బ్లాక్ లైన్ అంటే చాలా చాలా స్ట్రాంగ్ లైన్ ఇవన్నిటికన్నా. అది సప్లై అవ్వచ్చు, డిమాండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక లైన్ ఇట్లుందనుకో, ప్రైస్ దాని మీద క్లోజ్ అయ్యి మీద సస్టైన్ అయితే ఇది డిమాండ్ లాగా ఆలోచిస్తాం జనరల్గా. కానీ ప్రైస్ అదే దాని కింద క్లోజ్ అయిందనుకో, ఇదే బ్లాక్ లైన్ సప్లై లాగా ఆలోచిస్తాం అనమాట. క్లియర్? ఫైన్. ఇది ఫస్ట్ చార్ట్. సెకండ్ చార్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇంకో లైన్స్ డ్రా చేసిన. ఓకే, ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ లైన్ డ్రా చేసిన. ఫస్ట్ టైం ఏమైంది, ఆరెంజ్ కలర్ లైన్ ఒక లెవెల్ నుండి ప్రైస్ అనేది రెస్పెక్ట్ చేసింది. సెకండ్ టైం అదే లెవెల్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ ప్రైస్ దీని కింద సస్టైన్ అయింది. ఓకే, తర్వాత ఏదైతే గ్రీన్ లైన్ డ్రా చేసినామో మల్టిపుల్ టైమ్స్ ఇది టెస్ట్ చేసి ఒక రేంజ్ అనేది ప్రైస్ క్రియేట్ చేసి ఇక్కడ నుండి షార్ప్ ఫాల్ అయింది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ తోటి షార్ప్గా ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇదే లైన్ టెస్ట్ చేసి ప్రైస్ అనేది రిజెక్షన్ వచ్చిందనమాట. ఇది డిమాండ్ అని అవుతుంది, ఇది బ్రేక్ అయితే సప్లై అయిపోతుంది అనమాట. సేమ్ ఎక్కడైనా సరే సప్లై కూడా కొన్నిసార్లు రెస్పెక్ట్ చేస్తే అది సప్లై అయిపోతుంది, సప్లై నుండి రెస్పెక్ట్ చేసిన ప్రైస్ అనుకోవచ్చు. కానీ అది బ్రేక్ అయ్యి దాని మీద సస్టైన్ అయితే అదే సప్లై డిమాండ్ కూడా అవుతుంది అనమాట. క్లియర్? ఇక ఇంకో మూడో చార్ట్. ఈ మూడో చార్ట్లో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఒక ఇంపార్టెంట్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది టెస్ట్ చేసి ఈ లైన్కి ఒకేసారి తెగి డైరెక్ట్ కింద ఫాల్ అయ్యేటప్పుడు కింద ఇంకా 2 లైన్లు ఉన్నాయి. ఇవి డిమాండ్ అనుకుందాం. ఓకే, ఇవి డిమాండ్ అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి డిమాండ్లు ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందిగా, మళ్ళీ ఇట్లా బ్రేక్ అయిందనుకో ఏదన్నా క్యాండిల్, ఎగ్జాంపుల్ ఒక 5 minutes క్యాండిల్ అనుకుందాం. సో ఇలాంటి బ్రేక్ అయిందనుకో మళ్ళీ ప్రైస్ వచ్చి ఇక్కడ టచ్ అయినప్పుడు ఇదే డిమాండ్ కాస్త సప్లై లాగా రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, ఫైన్. ఇక 4వ చార్ట్. ఈ చార్ట్ కాదు, అన్ని చార్ట్లు కూడా నేను 1 month బ్యాక్ చార్ట్సే డిస్కషన్ చేస్తున్నా, వాటిలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కరెంట్ ప్రైస్ అయితే ఏం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైన్కి రెస్పెక్ట్ చేసి ప్రైస్ కింద ఫాల్ అయిందనుకో, ఫాల్ అంటే జస్ట్ కరెక్షన్ అయ్యింది కిందికి, మళ్ళీ ప్రైస్ మీదకి వచ్చి చాలా కష్టపడి బ్రేక్ అయిందనుకో, బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఇది డిమాండ్ లాగా పనిచేస్తుందా సప్లై లాగా పనిచేస్తుందా అనేది ప్రైస్ మీదికి పోయినప్పుడు ఇట్లా మీదికి పోయినప్పుడు ఇలా ఎట్లా పనిచేస్తుంది అనేది చూడాలి. ఇక్కడ చూస్తే షార్ప్ మూవ్తో డౌన్కి వచ్చి మళ్ళీ ఇది చిన్నగా రికవరీ అవుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఓకే, కొన్నిసార్లు ఏమైపోతుంది, స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఈ లోని బ్రేక్ చేసి కిందకి వస్తుంటుంది అనమాట. అలాంటి టైంలో కింద ఇలాంటి 2 కానీ 1 కానీ లైన్స్ ఉంటాయి కదా, ఏవైతే డిమాండ్లు అంటామో, గ్రీన్ కలర్ ఉంటే డిమాండ్ అనుకుంటాం. అలాంటి లైన్స్ దగ్గరికి ప్రైస్ వస్తే జనరల్గా అబ్జర్వ్ చేయాలా, ప్రైస్ టెస్ట్ చేసినాక ఇంపార్టెంట్ ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది లేదు అనేది. ఓకే, ఇంకొక చార్ట్, ఇది 5th చార్ట్. సో దీంట్లో ఒక్కొక్క పారి ప్రైస్ ఒక ఏరియాలో ఉన్నప్పుడు డిమాండ్ కానీ సప్లైలు కానీ చాలా దూరం ఉంటాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలా, ఓకే ఎలాగో కరెంటు ప్రైస్ మీదకి ఉంది, డిమాండ్ కింద ఉంది కదా, కింది దాకా వస్తుంది అనుకొని అక్కడ సెల్లింగ్ లాంటి ప్లాన్లు చేయొద్దు, వెయిట్ చేయాలా. ప్రైస్ కిందికి వస్తేనే వచ్చి డిమాండ్ దగ్గర టచ్ అయితేనే అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది చూడాలి జనరల్గా అయితే. అంతే తప్ప ఏడ పడితే ఆడ ప్లాన్స్ చేయొద్దు అనమాట. క్లియర్? ఇంకా లాస్ట్ చార్ట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ 2 రెడ్ కలర్ లైన్స్. ఇలాంటి లైన్స్ ఉంటే ఇవి 2 ఇండివిజువల్ లైన్స్ కాదు, ఒక జోన్ అనుకోవాలి. ఈ జోన్ కింద ప్రైస్ ఉంది అంటే ఈ జోన్ సప్లై అంటాం. ఒకవేళ జోను నార్మల్గా కాకుండా ఇట్లా మెల్లమెల్లగా స్ట్రాంగ్ మూవ్ తోటి బ్రేక్ అయ్యి మీద క్లోజ్ అయ్యి సస్టైన్ అయింది అంటే ఇదే జోను డిమాండ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇది సప్లై అనాలా. ఎందుకు అంటే ప్రైస్ దీని కింద ఉంటేనే అప్పుడు రెడ్ కలర్లో జనరల్గా డ్రా చేసుకొని పెట్టుకోవాలా. ఇట్లా రెడ్ కలర్ ఉన్నప్పుడు మనకి ప్రైస్ వచ్చింది అనుకుందాం. ఓకే, ప్రైస్ వస్తుందో రాదో మనకు తెలియదు, బట్ వస్తే ఒకవేళ ఇక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది లేదనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. క్లియర్ కదా? ఫైన్. సో నేను కంప్లీట్గా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చేంజ్ చేసిన. ఎందుకు అంటే మనకు సెబీ రూల్స్ ప్రకారం 30 days బ్యాక్ చార్ట్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ చార్ట్ని హైడ్ చేసేసిన. జస్ట్ 4-5 లైన్స్ పెట్టి ఆ లైన్స్ గురించి అక్కడ డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఏం లేదు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలనేది వీటి రిలేటెడ్ అయితే చేస్తా. ఇవే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లనే సింపుల్గా ప్రీవియస్ డేటాని 1 month బ్యాక్
డాటా ఏదైతే ఉందో చార్ట్లో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ డిమాండ్ అండ్ సప్లైల గురించి చెప్పాలనుకో మీరు కూడా మీ ఓన్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఫైన్. ఇక క్రిప్టో గురించి కూడా నేను క్రిప్టోది ఏదైతే ఛానల్ ఉందో దాంట్లో డిస్కషన్ చేద్దాం అనుకుంటా. అది రెగ్యులర్ చేయకపోవచ్చు, అప్పుడప్పుడు చేస్తాను. ఓకేనా. సో ఈ స్టైల్లో జనరల్గా నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉండదు, జస్ట్ డిమాండ్ అండ్ సప్లైస్ రెగ్యులర్గా మాట్లాడుకోవడం ఉంటుంది. కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిమాండ్లు సప్లైలు కానీ ప్యాటర్న్స్ కానీ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ ఏదైతే ఆర్కేలో రెగ్యులర్ కంటెంట్ చేయాలనుకుంటున్నా కదా అది చేస్తా, అలాగే క్రిప్టోది ఏదైతే ఉందో దాంట్లో కూడా చేయాలనుకుంటున్నాను. క్లియర్. సో మన క్రిప్టో ఛానల్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇక్కడ పెట్టిన చూడండి @ టైప్ చేసి మిస్టర్ ట్రేడర్ కాయిన్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. దాంట్లో ఎక్కువ వీడియోలు ఏం పెట్టలే, చాలా రేర్గా క్రిప్టోలో డిమాండ్లు సప్లైలు ఎలా వర్కౌట్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం తప్ప మిగతాది ఏం లేదు. సో దాంట్లో రెగ్యులర్గా అయితే చేయాలనుకుంటున్నా, కొంచెం వీలైనంత తొందరలో స్టార్ట్ చేస్తా, దాంట్లో కూడా మ్యాక్సిమం వర్క్ చేద్దాం. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒకసారి సెర్చ్ చేసుకుంటే మీకు ఆ ఛానల్ అనేది దొరుకుతుంది. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.